आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। आदाब नाजरीन, सिटी इंडिया न्यूज के खबरनामा में आपका खैर मकदम है। देखते हैं आज की खबरें। हैदराबाद में जाली पुलिस एहलकार बनकर सरगर्म एक गैंग के खिलाफ बड़ी कार्रवाई करते हुए कुकटपल्ली क्राइम ब्रांच, CCS और जगतगिरी गुट्टा पुलिस ने मुश्तरका ऑपरेशन में 4 मुलजिमान को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक गैंग की क़यादत नागराजू रघुवर्मा कर रहा था, जबकि इस केस में मुलविस मजीद 2 मुलजिमान ताहाल मफरूर हैं, जिनकी तलाश जारी है। पुलिस ने मुलजिमान के कब्जे से पुलिस स्टिकर्स लगी गाड़ियाँ, एक आतिशी असलहा, एक एयर गन और पुलिस के ज़ेर इस्तेमाल मुख्तलिफ सामान बरामद किया है। इब्तदाई तहक़ीक़ात के मुताबिक मुलजिमान ख़ुद को पुलिस एहलकार ज़ाहिर करके गैर कानूनी सरगर्मियों में मुलविस थे। पुलिस ने मुकदमा दर्ज करके मज़ीद तफ्तीश शुरू कर दी है, जबकि मफरूर मुलजिमान की गिरफ्तारी के लिए खुसूसी टीमें तश्कील दी गई हैं। కానీ ఇంటికి ఎవరో అసలు పోలీసులు సహకరిస్తున్నారు, లేకపోతే వీటికి ఇంత కేసు వివరాలు అదే అక్కడ వీళ్ళంతా ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత PI నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జైలుగుట్ట లిమిట్స్ లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్ కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్ కి ఒక పేరు మార్చుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ చెప్పి పేరు మార్చుకొని చేశాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లరు కార్తికేయ సింగ్, ఇంకా రకరకాల పేర్లు వాడుతాడు. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ థింక్ ఇందులో. ఇతను కారులో మిగతా వాళ్ళు ఎక్కించుకొని 5 మొత్తం టీము 6. ఇందులో 4 మనకి అదుపులో ఉన్నారు, 2 అఫ్ఘానీ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైట్ ఈ శుభోదయ కాలనీ జైలుగుట్ట లిమిట్స్ లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్ లో తీసుకెళ్లి అతని దగ్గర ఉన్నటువంటి ATM వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతను ఫోన్పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వదిలేయడం జరుగుతుంది. ఆ నైట్ మనకి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసుకుని CCS కుకట్పల్లి అండ్ మా DI నరేందర్ రెడ్డి వాళ్ళ టీము ఆ రోజు నుంచి కూడా అక్కడ మనకి CC ఫుటేజ్ ట్రాక్ చేసినప్పుడు కొంత ఫుటేజ్ వచ్చింది మనకి. ఆ ఫుటేజ్ ని యాంబీస్ అనేది ఒక టెక్నాలజీ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఎవరైతే క్రిమినల్స్ నేరాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, యాంబీస్ అని చెప్పేసి ఒక యాప్. అందులో చూసుకున్నప్పుడు మనం ఏ క్రైమ్ జరిగినా కూడా పాత నేరస్తులు అయితే అందులో డాటా ఉంటుంది. ఆ యాంబీస్ అనేటువంటి డాటాలో వేసినప్పుడు పలానా వ్యక్తి అని మనకు తెలిసింది. అతను పట్టుకోవడం ఎట్లా అనేది చెప్పి మన టీమ్స్ ఫామ్ చేసుకుని చేస్తున్న టైంలో మనకి ట్రాఫిక్ చలనాస్ లో కూడా వీళ్ళు
రావడం జరిగిందట. ట్రాఫిక్ వైలేషన్ చేసినప్పుడు చలాన్ పడతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం వాడిని పట్టుకోవడం జరిగింది. నాగరాజుని ఫస్ట్ పట్టుకొని అతని ద్వారా మిగతా వాళ్ళు ఎక్కడైతే రూమ్ తీసుకుని ఉన్నారో ఆ రూమ్లో మిగతా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. हैदराबाद के अमीरपेट मैत्रीवनम इलाके में वाक़ एक कमर्शियल कॉम्प्लेक्स में जमेरात को शदीद आतिशदगी का वाक़या पेश आया। इतलात के मुताबिक कॉम्प्लेक्स में मौजूद एक हेलमेट शोरूम में अचानक आग भड़क उठी, जिसके बायस बुलंद शोले और गहरे धुएं के बादल इलाके में फैल गए। वाक़े की इतला मिलते ही फायर ब्रिगेड का अमला मौके पर पहुंच गया और आग पर काबू पाने की कोशिशों में मसरूफ़ है। फौरी तौर पर जानी नुकसान की कोई इतला मौसूल नहीं हुई, जबकि आग लगने की वजूहात का पता लगाया जा रहा है। चंचलगुड़ा जेल में साबिक एमएलए बालका सुमन से साबिक वजीर व एमएलए जगदीश रेड्डी ने मुलाकात की। इस मौके पर साबिक वजीर जगदीश रेड्डी ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि मुल्क में जितनी भी किस्म की सज़ाएँ मौजूद हैं, हुकूमत ने एक बनगढ़ंत मुकदमे में हमारे साबिक एमएलए बालका सुमन पर तकरीबन हर किस्म की सज़ा नाफिज करते हुए उन्हें गिरफ्तार किया है। उन्होंने कहा कि अदालत ने खुद इन दफ़ात को बेबुनियाद करार देते हुए खारिज करने की हिदायत दी। जगदीश रेड्डी ने कहा कि माजी में कांग्रेस के रहनुमाओं ने सेक्रेटरीट को बम से उड़ाने, जंगलों में जाकर हथियार उठाने और BRS रहनुमाओं को कत्ल करने जैसे बयानात दिए थे, लेकिन उस वक्त हमने किसी के खिलाफ मुकदमा दर्ज नहीं किए। उन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत ने गैर मौजूद और फर्जी इल्ज़ामात घड़कर बालका सुमन के खिलाफ गैर कानूनी मुकदमात दर्ज किए हैं। उन्होंने मज़ीद कहा कि जेलें और मुकदमात हमारे लिए कोई नई बात नहीं है। हम इस जबर व इस्तेबदाद का मुकाबला करेंगे और यकीनन दोबारा इक़्तिदार में आएंगे। కూడా జైల్లో నిర్బంధించిన మా మిత్రుడు
ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బాల్కసుమన్ను కలవడానికి ములాఖత్ కొరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రావడం జరిగింది. అంబర్పేట ఎమ్మెల్యే పాలేరు వెంకటేష్ గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిలి శ్రీనివాస్ గారు, ఇతర నాయకులు కలిసి ఈరోజు ఇక్కడికి ములాఖత్ రావడం జరిగింది. సో ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాల్కసుమన్ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం దేశంలో ఎన్ని రకాల శిక్షణలు ఉండాలో అన్నీ తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ బాల్కసుమన్ ఎక్కడో వ్యక్తిగతంగా ఏదో కూర్చొని ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏదో అనడు అని చెప్పి దాన్ని ఎక్కడనో వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ నుంచి ఎక్కడో తోవి పట్టుకొచ్చినట్టు కంప్లైంట్ ఏదో ఇప్పించి, ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఒక ఉద్యోగస్తుని భయపెట్టించి ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొచ్చిండ్రు. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించదు. కేసీఆర్ గారు వాటిని ఎప్పుడు కూడా ఒప్పుకోరు. కానీ వాస్తవానికి మనకందరికీ కూడా తెలిసి ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ఈ సన్నివేశాన్ని కూడా ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు. ఇటువంటి వాటిని కూడా మరి అది ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, ఎవడు సృష్టించిండు, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని భయపెట్టేయడానికి, భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఒక దిక్కు ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చలేక, ప్రభుత్వాన్ని రోజువారీ ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, కేవలం డబ్బు సంచులకు ఆస్తులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డ ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రకంగా పోలీసుల్ని వాడుకొని ఒకవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం ద్వారా ఏదో భయపెట్టిస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఇది వీళ్ళ మూర్ఖత్వం. మేము తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లోనే వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. తప్పకుండా చట్టం ద్వారానే, న్యాయస్థానం ద్వారానే మేము న్యాయం పొందుతాం, అందులో సందేహం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు దుర్మార్గమైన హింస జరుగుతూ ఉంది, ఇంకొక వైపు స్వయంగా ఈ ముఖ్యమంత్రి ఆనాటి బీజేపీ అధ్యక్షుడితో సహా మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్ని లేపేస్తాం, లేదా మేము తుపాకులు పట్టుకుని అడవులలోకి పోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాల్చేస్తాం అనే మాటలు మాట్లాడింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్కు సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని భయపెట్టేయడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి ఫ్యాక్టరీలను బెయిల్ చేస్తాం, వీళ్ళని బెయిల్ చేస్తాం, వాళ్ళని బెయిల్ చేస్తాం అనే మాటలు కూడా మనం చూసినాం. మరి ఎక్కడ ఎవరి మీద కూడా ఎటువంటిది ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు ఏడ. కానీ బాల్కసుమన్ ఎక్కడ ఏం బహిరంగంగా మాట్లాడలేదు, ఎక్కడ లేదు. అది ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా సృష్టించారు. ఒకటి లేనిది సృష్టించి అక్రమ కేసును పెట్టి పంపించారు. కానీ ఇది కొత్త ఏం కాదు. ఈ చెంచల్గూడ జైలు అనేది తెలంగాణ ఉద్యమకారులందరికీ సాధారణమైంది. ఇది నాతో సహా చాలామంది బాల్కసుమన్ కూడా గతంలో 2, 3, 4 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా కాలం ఉద్యమ సందర్భంలో ఎందులో ఉన్నాం. ఈ జైలు కేసులు మాకేం కొత్త కాదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి ఏంది అనేది ప్రజలకు అర్థం చేయిస్తాం. తప్పకుండా మేము ఈ అణచివేతను ఎదుర్కొని కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీళ్ళపైన ఈ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళపైన కూడా
చట్టపరమైన చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి రేపు రాబోయే కాలంలో. రైట్, ధన్యవాదాలు. टोली चौकी के इलाके आदित्य नगर में 77 साल बुजुर्ग खातून पर हमला करके उनके मोबाइल फ़ोन और जेवरात लूटने के इल्ज़ाम में एक केयर टेकर को गिरफ्तार कर लिया गया। पुलिस के मुताबिक गिरफ्तार मुलजिम की शनाख्त पुन्ना कुमार स्वामी 45 के तौर पर हुई है, जो केयर टेकर के फ़राइज़ अंजाम दे रहा था। मुलजिम ने मुबैना तौर पर बुजुर्ग खातून पर हमला करने के बाद उनके मोबाइल फ़ोन और जेवरात लूट लिए थे। पुलिस ने फौरी कार्रवाई करते हुए मुलजिम को गिरफ्तार कर लिया और उसके कब्ज़े से 18,000 रुपये मालियत का मसरूक़ा माल बरामद कर लिया। पुलिस ने मुकदमा दर्ज करके मज़ीद तहक़ीक़ात का आगाज़ कर दिया है। गुड आफ्टरनून एवरीवन। गुज़िश्ता माहाना में 31 को रॉबरी तोली चौकी पुलिस स्टेशन के हदूद में एक रॉबरी केस पेश आया था। उसके बाद वहाँ पे वो केस रजिस्टर करने के बाद उसके तहक़ीक़ात के ज़रिए में आज रॉबरी केस का मुजरिम पकड़ा गया। इसमें और अपने आशा सक्सेना नामकारी एक औरत ने पुलिस स्टेशन अपने घर के पास उनके शौहर के साथ रह के उनके पास एक मेडिकल केयर मेल नर्स को अपने पास रख लिए थे। 10 दिन से वो मेल नर्स अपने घर पे काम कर रहा था। वो एक दिन क्या हुआ, 31 के दिन शाम के 4 बजे वो औरत के गले में से वो ब्लैक बीड्स और उसको ज़ख्मी कर दे के वहाँ से उसके चूड़ियाँ, औरत की चूड़ियाँ लेकर भाग गया था। सेलफोन्स दो भी, औरत का और उसके शौहर का, दोनों का सेलफोन लेके भागा हुआ था। वो भागने के सिलसिले में हमारे SHO रमेश नायक के सदारत में उनके DI बालराज, SI रवि कुमार और उनके टीम एक शानदार एक काम करके कल शाम में 7 बजे वो चोर अपने जेवरात को पॉट मार्केट सिकंदराबाद में बेचता हुआ पकड़ा गया। उसको पकड़ के लेके आके और उसको इंट्रागेट करें, तफ्तीश करने के बाद उसको हमको ये पता चला कि उसने जुराइम कबूल कर लिया है। जो सेलफोन चोरी करा है कंप्लेनेंट के पास से, वो भी हम बरामद कर चुके हैं। और इसके साथ साथ जो औरत के पास जो चूड़ियाँ थे, वो चूड़ियाँ तो सुने के नहीं थे, फिर भी ये सोना समझ के चोरी करा था और उसको बेचने के लिए बाज़ार में जब बेच रहा था तो हमारे लोग उसको पकड़ा गए और वो चूड़ियाँ जो भी इन चोरी करा था उसको भी बरामद किया गया है। आज ये चोर का ये अपना पुन्ना कुमार स्वामी बोल के है, ये इसका नाम है। इसने पुराने चोरी भी काम किया था, अपने फिल्म नगर में भी इसने चोरी का काम करा था और इसके साथ साथ इसको एक बार जेल पे भी गया था और उसे घरेलू झगड़े के, इसकी बीवी के साथ घरेलू झगड़े के वारदात में एक बार जेल को जाके आके और जेल को जाके आने के बाद फिर ये चोरी के काम शुरू कर रहा था। इसको आज तोली चौकी पुलिस स्टेशन के क्राइम टीम ने एक शानदार काम करके उसको पकड़ा गया है। आज कल शाम में 7 बजे उसको हिरासत में लिए और तफ्तीश करने के लिए वो जराइम जो रॉबरी केस का है उसने कबूल किया है। वो कबूल करके आज उसको अदालत में पेश किया जा रहा है। दो फ़ोना रिकवरी करे उसके पास से, 2 फ़ोना, 4 चूड़ियाँ, एक उसका काली पोत ब्लैक बीड बोलते हैं उसका, वो 2 उसके घरेलू केस के 498 और 306 केस उसके जो बीवी के साथ हुआ था वो केस था। वो केस में उसको सजा गिरी है। सजा काट के आने के बाद बाहर आके फिर ये चोरी का काम करना शुरू किया है वाला है। फिर उसके बाद दूसरी शादी करके अब श्रीकाकुलम पे बदला गया, ये आंध्र प्रदेश के अंदर।